జనవరి 12న ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు ఇండస్ట్రియల్ ఏరియాలో పీఎంజీపీ పథకం ద్వారా నూతనంగా ప్రారంభించిన అభి ఇంటీరియల్స్ మాడ్యులర్ కిచెన్ కప్ బోర్డ్ పరిశ్రమను ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద ఆధునిక యంత్ర పరికరాల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేస్తూ ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలని ఎంపీ సూచించారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ, సాధారణ కార్పెంటర్ సోదరులు ప్రభుత్వ సహాయాన్ని అందుకుని పరిశ్రమను స్థాపించడం అభినందనీయమన్నారు. స్థాపించిన ఈ పరిశ్రమ అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. విశ్వబ్రాహ్మణ ఉద్యోగ వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అప్పల భక్తుల శివకేశవరావు శివశ్రీ మాట్లాడుతూ, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఏర్పాటు చేయాలి, ప్రముఖులను ఎందుకు పిలవాలి అనే అంశం మీద మనం కొద్దిగా తెలుసుకోవాలి. అసలు ఈ అవకాశాలు ఏంటనేది మనం, అలాగే విశ్వబ్రాహ్మణ ఉద్యోగ వ్యాపారస్తుల సంక్షేమ సంఘం కార్యదర్శి జగదీష్ గారిని కూడా వేదిక మీద రావచ్చు. ఈ అభి ఇంటీరియర్ మాడ్యులర్ కిచెన్ అండ్ కప్బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, దీన్ని కేంద్ర మినిస్ట్రీ గారిని ఆహ్వానించాము. వారు ఢిల్లీలో మన తెలుగు సంస్కృతి, మన పశ్చిమ గోదావరి జిల్లా సంస్కృతిని ఢిల్లీలో చూపించడానికి ఇక్కడి నుంచి గంగిరెద్దుల మేళా దగ్గర నుంచి అన్నీ ఇక్కడి నుంచి తరలించి అక్కడ ఏర్పాట్లన్నీ చూసే పనిలో ఉన్నాను. నేను మరొకసారి మీరేమి ఏర్పాట్లు ఏమొద్దు, నేను వచ్చి విజిట్ చేస్తాను అని చెప్పేసి ఒక మాట ఇచ్చారు సెంట్రల్ మినిస్టర్ గారు. అట్లాగే తపనా చౌదరి గారు కూడా మేమిద్దరం కలిసి వస్తామని చెప్పేసి మనకు ఒక మాట ఇచ్చి ఈ రోజున వారు హాజరు కాలేకపోయారు. మరి ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు, అదేవిధంగా మరి ఇతర పెద్దలు పెద్దబాబు గారు మనం వచ్చి ఈ కార్యక్రమాన్ని, ఈ ఇనాగరేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది మనందరికీ కూడా సంతోషించాల్సినటువంటి విషయం. మరి ఇది ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద మన వాళ్ళు రమేష్ వాళ్ళ మిత్రులు వారికి ఉన్నటువంటి అనుభవం ఆలోచనతో నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చినప్పుడు మనకి ఇటువంటి ప్రభుత్వంలో సహాయం అందించేటువంటి ఒక పథకం ఉంది, ఈ పథకం ద్వారా మీరు ఓన్ ఇండస్ట్రీని పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్పినప్పుడు ఒకటే మాట చెప్తాను, ఇది ప్రభుత్వ స్కీమ్ అంటే కొంచెం ఓర్పుతో మీరు వ్యవహరిస్తే కనుక ఖచ్చితంగా మీరు ఇండస్ట్రీని స్థాపిస్తారని చెప్పాను. అంతేనా? దానికి వాళ్ళు ఇష్టపడి మరి ప్రారంభం దగ్గర నుంచి మరి వాళ్ళు ఎక్కడా కూడా నిర్లక్ష్యం లేకుండా మరి అధికారుల దగ్గర కావచ్చు, బ్యాంక్ దగ్గర కావచ్చు, వాళ్ళు ఏవైతే నామ్స్ అడిగారో వాటన్నింటినీ కూడా ఫిల్ఫిల్ చేసుకొని 35 లక్షల రూపాయలు బ్యాంకు నుండి మరి సబ్సిడీతో కూడిన రుణాన్ని వాళ్ళు పొందడం జరిగింది.
అలాగే మరికొంత వాడు సొంతంగా కూడా ఏర్పాటు చేసుకొని ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో, ఎందుకంటే ఇండస్ట్రీకి పవర్ కావాలి ఎక్కువ, ఆ పవర్ కావాలంటే ఇతర ప్రాంతాల్లో దొరకదు కాబట్టి ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఇండస్ట్రీని ఇక్కడ మన వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి సబ్సిడీ అనేది మహిళలకి ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది, 35% మహిళలకి సబ్సిడీ ఉంటుంది కనుక మహిళల పేరు మీద అదే కుటుంబంలో మహిళల పేరు మీద ఇండస్ట్రీని స్టార్ట్ చేసుకుని మన రమేష్ వాళ్ళ మిత్ర బృందం దీన్ని చక్కగా అత్యద్భుతంగా మనకి తీర్చిదిద్దారు. ఈ ఇండస్ట్రీ మనం చూస్తే కనుక ఒక ₹1 1.5 అయ్యి ఉంటుంది అని అనుకుంటాం ఎవరైనా సరే, అంతటి చక్కగా అద్భుతంగా తయారు చేశారు. మనందరం కూడా కరతాళ ధ్వనితో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని వాళ్ళ మిత్ర బృందాన్ని కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ పథకానికి మనం ఏమైనా సెక్యూరిటీగా పెట్టాల్సి ఉంటుంది, లేదంటే ఎంప్లాయీస్ సిగ్నేచర్ చేయాలనే అపోహలు ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వంలో ఒక స్కీమ్ ఉంది. మన దగ్గర కనుక మంచి ఐడియా ఉంటే కేంద్ర ప్రభుత్వమే హామీగా ఉండి కావలసినటువంటి రుణాన్ని బ్యాంకు ద్వారా ఇప్పించేటువంటి స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ని మనకి ఇంప్లిమెంట్ చేసి ఈ యొక్క లోన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మన కార్పెంటర్ సోదరులకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏదైతే ఇవాళ ఆధునిక విధానాలు ఉన్నాయో, యాంత్రిక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అందిపించుకోవడానికి, తద్వారా ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగితేనే తప్ప మన మనుగడ సాగించలేం. ఇది దైవదత్తమైనటువంటి సాంప్రదాయమైనటువంటి వృత్తులు మనవి. ఒక రకంగా వడ్రంగి అంటే మొట్టమొదట పంచభూతాల్లో గాలి ఆటోమేటిక్గా భగవంతుడి సృష్టిలో కనిపిస్తుంది. మనకి నీరు కనిపిస్తుంది, గాలి కనిపిస్తుంది, ఆకాశం కనిపిస్తుంది, కానీ అగ్ని కనపడదు. అగ్నిని మదించి ఆరణి అనే పరికరాన్ని ముందుగా సృష్టించి అగ్నిని బయటికి తీసుకొచ్చింది వడ్రంగి. ఆ ఆరణి ఇవాళ కూడా మీరు సాంప్రదాయంగా ఎవరైనా యజ్ఞం చేస్తే ఆరణి అనే పరికరం ద్వారానే అగ్నిని సృష్టిస్తారు, మీరు చూడొచ్చు. అంటే మొట్టమొదట అగ్నిని బాహ్య ప్రపంచంలో పంచభూతాల్లో అగ్ని అంతర్లీనంగా ఉంటుంది. అటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి అగ్నిని వెలికి బయటికి తీసింది వడ్రంగి మొట్టమొదట. అటువంటి వృత్తి మీకు హరిశ్చంద్రుడి కాలంలో ఈ పంచవృత్తులు, పంచ హస్తకళలు అన్నమాట. ఇవి సృజనాత్మకతతో చేసేటువంటి పనులు. వడ్రంగి కానీ, మనలో ఉన్నటువంటి స్వర్ణ వృత్తి కానీ, లేదా మరి కంచరి కానీ, లేదా కమ్మరి వృత్తి కానీ, ఇవన్నీ కూడా సృజనాత్మకమైనటువంటి హస్తకళలు. వీటిని పంచ శిల్పములని పిలిచేవాళ్ళు. దారు శిల్పి అంటే వడ్రంగిని దారు శిల్పి అన్నారు వేదముల్లో. అట్లాగే కాంస్య శిల్పి, లోహ శిల్పి, స్వర్ణ శిల్పి, ఈ విధంగా పిలిచేవాళ్ళు అన్నమాట. అటువంటిది ఇవాళ మన సమాజంలో చూస్తున్నాం. ఏమంటున్నారు? చాలా హీనమైనటువంటి పదాలతో, వృత్తుల పదాలతో కంసాలి అనో, వడ్రంగోడనో, ఈ విధంగా అనాగరికమైనటువంటి భాషతో పిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. దీని నుంచి మనం మన యొక్క పూర్వ వైభవాన్ని మనం సంపాదించుకోవాలంటే మనం అందరూ కూడా దీంట్లో ఉన్న ఆధునికమైనటువంటి విధానాలని అవలంబిస్తూ ఒక పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మాలాంటి సంఘాలు, నేను మన ఏలూరుకు సంబంధించి విశ్వబ్రాహ్మణ ఉద్యోగ వ్యాపారస్తుల సంక్షేమ సంఘానికి ఒక అధ్యక్షుడిగా ఉన్నాను, జిల్లా సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నా, మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి ధర్మపీఠం అనేటువంటిది రాష్ట్ర స్థాయిలో దానికి ప్రధాన సంచాలకులుగా ఉన్నా. నా తపన ఏంటంటే మన వాళ్ళ యొక్క గౌరవం తిరిగి పొందాలి సమాజంలో. ఆ గౌరవం పొందాలంటే మనం ఆర్థికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఉద్యోగపరంగా ఎదగాలి, అట్లాగే విద్యాపరంగా, మరి రాజకీయంగా, పారిశ్రామికంగా కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఎవరైతే యువత పెద్దతరం అయిపోతా ఉంది, కొత్త వాళ్ళు ఎవరు కూడా ఈ వృత్తుల్లోకి రావడంలా, ఈ పరిస్థితుల్లో మీరందరూ మీలో ఉన్నటువంటి యువత ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఇవాళ రమేష్, అట్లాగే మన కామాక్షి, ఇవి దంపతులు వాళ్ళ మిత్ర బృందం ఏ విధంగా అయితే ఒక పారిశ్రామికవేత్తలకు ఎదిగారో మీ నైపుణ్యంతో మీరు కూడా ఆ విధంగా ఆ స్థాయికి ఎదిగే విధంగా సహకరించడానికి మన సంఘాలు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ, అట్లాగే మన మిత్రులు మానేపల్లి నాగేశ్వరరావు గారు, జగదీష్ గారు, మరి ఇతర పెద్దలు అందరూ కూడా మరి మీకు
సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ పెద్దలందరినీ కూడా కోరుకుంటూ ఈ ఇండస్ట్రీ దినదిన అభివృద్ధి చెందాలి. ఆ విశ్వకర్మ పరమాత్మ మీకు పూర్తిగా ఆశీస్సులు అందించాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి మన కులదైవం ఆశీస్సులు అందించాలని మరి కోరుకుంటూ ఇప్పుడు మన పెద్దలందరూ కూడా 2 నిమిషాలు మాట్లాడితే మనం ముగించుకోవచ్చు. నాగేశ్వరరావు గారు, త్రినాథ్ గారు 2 నిమిషాలు మాట్లాడండి దయచేసి. ఇక్కడికి విచ్చేసిన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ ధన్యవాదాలు. అలాగే దీనికి వెనకమాల బ్యాక్ బోన్గా ఉండి నడిపించి ఒక లోన్ వచ్చే వరకు ప్రయత్నం చేసిన శివశ్రీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభాముఖంగా. కాకపోతే ఇక్కడ మన వ్యవస్థ అనేది ఎందుకు అసలు డెవలప్ అవ్వట్లేదంటే, ఉండడానికైతే మన ఏలూరులో దగ్గర 10,000 మంది ఉన్నారు విశ్వబ్రాహ్మణులు. కానీ ఒక కార్యక్రమం జరిగినప్పుడు పిలిస్తే ఎంతమంది వస్తారో మనకే తెలియదు. అసలు ఫస్ట్ మనం ఏదో ఒక కార్యక్రమం జరిగినప్పుడు అందరూ కమ్యూనిటీగా కానీ ఉంటే మనం ఏ పని అయినా సరే సాధించడానికి అవకాశం ఉంటుంది. అసలు మన వృత్తులు ఎన్ని ఉన్నాయో కూడా కనీసం మనవాళ్ళకి కూడా తెలియదు. 5 వృత్తులు ఉన్నాయి. ఇప్పుడు శివశ్రీ గారు చెప్పినట్టు కంచరి, కమ్మరి, శిల్పి, స్వర్ణకారులు, వడ్రంగి, ఈ 5 వృత్తులు ఉన్నాయని మనవాళ్ళే కొంతమంది మనం చేస్తామని అడిగారు. చేసిన పెద్దలందరికీ మరియు నా కార్పెంటర్ సభ్యులకు, విశ్వబ్రాహ్మణులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. నేను పొద్దున కానీ ఇవాళ ఉదయం కానీ మొన్న కానీ నా పిలుపు మేరకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంక విషయం ఏంటంటే, మన రమేష్ గారు ఎంతో సాహసోతంగా ఇది ఒక కంపెనీ అనేది ఏర్పాటు చేశారు. అభి ఇంటీరియర్ అనేది, ఈ కబోర్డ్స్ అనేది చాలా తక్కువ. ఇది అసలు చేపించడం తక్కువ. దీన్ని తీసుకొచ్చి వృద్ధిలోకి తీసుకొచ్చి ఆయన కూడా మనకి సపోర్ట్గా ఇప్పుడు కార్పొరేట్ సంఘానికి అభివృద్ధి పడడానికి సహాయ సహకారం చేశారు. అలాగే మనం కూడా కార్పెంటర్స్ కూడా ఆయనకి మనం సహాయ సహకారం అందిస్తే మనలో ఒక అతను ఎదిగితే మన సంఘానికి కానీ మన సమాజానికి కానీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే రమేష్ గారికి ఇంత ప్రోత్సాహం ఇచ్చి ముందుండి నడిపించి ఇంత మంచి కార్యక్రమం చేశారు. నిజంగా ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కార్పెంటర్ సంఘం తరఫున. ఎందుకంటే ఒక కార్పెంటర్ అభివృద్ధిలోకి వస్తే మా సంఘం కూడా మేము గౌరవంగా చెప్పుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా పలానా రమేష్ గారు ఇలాగన్నారు చెప్పుకుని గౌరవంగా చెప్పిన ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అలాగా సహాయ సహకారాలు అందించినందుకు మరొకసారి శివశ్రీ గారికి ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన శివశ్రీ గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా మన శివశ్రీ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక మనం ఇవాళ నాకు తెలిసి రమారమిగా ఎంత పెద్ద కార్యక్రమం, ఎంత గొప్ప తీసుకొచ్చి, ఎంత పెద్ద నాయకులు తీసుకొచ్చి ఈ వృత్తి సంబంధించిన ఒక ఇండస్ట్రీని ప్రారంభించడం అనేది నాకు తెలిసి ఇదే మొట్టమొదటిసారి అనుకుంటా ఏలూరులో. ఇంతవరకు మన వృత్తిదారులు ఎవరో కూడా ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పెట్టుబడి పెట్టి ధైర్యంగా ముందుకు వచ్చినందుకు ఈ అభి ఇండస్ట్రీ వాళ్ళకి, మరి రమేష్ గారికి, సోదరు నాగేశ్వరరావు గారికి, మరి బాట మనోహర్ గారికి, మరి మా సంఘం తరఫున శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విషయానికి వస్తే ఈవేళ అత్యంత అధునాతమైన పరికరాలతో మరి ఈ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం ఏలూరులో జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఫోన్ నొక్కితే ఇటలీ నుంచి కిటికీలు, అమెరికా నుంచి కబోర్డులు, అలాగే ఏది కావాలంటే చెప్పులు కావాలంటే బెంగళూరు నుంచి వచ్చేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో మన వర్కర్స్ ఈ కాలంతో పాటు ముందుకు పరిగెట్టాలంటే మరి ఇలాంటి ఇండస్ట్రీలు చాలా అవసరం. లేకపోతే సతికిలు పడిపోవాల్సి వస్తుంది. మరి మన తాత ముత్తాతల నుంచి కూడా ఈ వృత్తిలోనే నమ్ముకొని ఈ వృత్తిలోనే జీవిస్తున్నాం. ఇప్పుడు ఈ అధునాతనమైన పరికరాలు వెనకాల పరిగెట్టాలంటే కొంచెం గొప్ప చదువు అవసరం. మరి ఇప్పుడున్న
ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాల్లో చదువు లేక పాపం బోడు మంది వెనకబడిపోయి అలో లక్షణాన్ని జీవనం సాగిస్తున్నారు. అది నాకు బాగా తెలుసు. ఇప్పుడు పిల్లల్ని మనం ఏదో తినకో కొద్దిగా ఖర్చు పెట్టి వాళ్ళని కొద్దిగా విద్యావంతం చేసుకొని పరాయి వాళ్ళ దగ్గరికి ఉద్యోగాలకు నెత్తుకోమని పంపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం వల్ల ఏమవుతుందంటే మనమే మన పిల్లల్ని ఇందులో పెట్టుకొని మన దగ్గర పెట్టుకొని జీవనం సాగించడానికి ఎంతో గొప్ప అవకాశం ఇది. ఇది ఒక్క వల్ల అవ్వకపోయినా ఇప్పుడు వీళ్ళు కూడా 3-4 కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళకు 40 లక్షలు వచ్చి 50 లక్షలు వచ్చి రేపు 1 కోటి రూపాయలు వచ్చు. ఈ పెద్ద ప్రాజెక్ట్ని ఒక 4-3 పిల్లలకి అలవాటు చేసి మనం ఇలా చేయగలిగితే మన పిల్లలు ఏ బెంగళూరు, మెడ్రాసు లేకపోతే బొంబాయి అక్కడ జీవించే అవసరం ఉండదు. మన పిల్లలు మన దగ్గరే ఉంటారు. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఓపెన్ చేస్తుంది. వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుకున్న మన పిల్లల్ని వాళ్ళు అధునాతనమైన పరికరాలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ జారీ చేసి వాళ్ళకి లోన్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఈ మధ్యనే ప్రారంభం అయింది. దీనివల్ల ఇందాక నేను చెప్పినట్టు మన పిల్లల్ని ఒకరు మోచేతుల కింద వెళ్ళకుండా ఈ చదువుకున్న పిల్లల్ని ఇలాంటి ఇండస్ట్రీలకి ప్రోత్సహించి మన ఊళ్ళోనే మన చుట్టుపక్కలే మన జీవనోపాధి చేసుకోవచ్చు. అప్పుడు లోకల్లో ఉన్నవాళ్ళు కూడా హైదరాబాద్, మెడ్రాస్, బెంగళూరు ఏ పని చేసుకోవాలి. ఇది ఎంతమంది తెలుసు అనేది నాకేం తెలియదు. కంపల్సరీగా మన పిల్లల్ని మన గవర్నమెంట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో పెడితే కనుక కంపల్సరీగా వాళ్ళు 1-2 నెలల్లోనే మంచి జీతాలతో ఉద్యోగం ఇస్తున్నారు. ఆ తర్వాత మన ఇష్టం, మనం ఎట్లా జీతం చేయొచ్చు లేదా మనం సొంతంగానే పెట్టుకోవచ్చు, అలాగే చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మన గవర్నమెంట్ ద్వారా వాడుకుంటే కనుక ఇది మనకి భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇవాళ వీబాట్ చిత్రీకరణలతో పని ఇక్కడ కనబట్టాల అన్నీ ఇలాంటి అత్యాధునికమైన సామాన్లతో పని చేయాల్సి వస్తుంది. ఏదేమైనా ఇవాళ ఈ రమేష్ గారు వీళ్ళ మిత్రబృందం పెట్టిన ఈ మొట్టమొదటి అడుగు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుద్దని ఆశిస్తూ నా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు చేసుకుంటూ నమస్కారం. నాగేశ్వరరావు గారు చాలా చక్కని సందేశం ఇచ్చారు. ధన్యవాదాలండి. ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యాన్ని కూడా మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రణాళికని మేము సిద్ధం చేస్తున్నాం. ఈ ఇండస్ట్రీకి ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు. అలాగే మన లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా కాబట్టి ఇదే పథకంలో మీకు మళ్ళీ ఇప్పుడు మీరు ఎంత తీసుకున్నారో అంతా మళ్ళీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. రన్నింగ్లో మేము ఆ విధమైనటువంటి సహకారం కూడా ఇస్తామని చెప్పారు. అంటే ఇంకా ఒక అద్భుతమైన స్కీమ్ మీకు చెప్తా. మనలో ఐక్యత ఉంటే అది ఒక ఏలూరు కావచ్చు, లేదా పెదవేకి కావచ్చు, లేదా ఏలూరు పెదవేకి కావచ్చు, కలిపి కావచ్చు. క్లస్టర్ అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో 90% సబ్సిడీ వస్తుంది. మీరు 10 కోట్లు పెట్టండి, 20 కోట్లు పెట్టుకోండి. కామన్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే హెవీ మిషనరీ ఏవైతే ఉన్నాయో ఆ హెవీ మిషనరీని అక్కడ పెట్టుకుని దాని ప్రోడక్ట్ని మనందరం కూడా ఉపయోగించుకునే విధంగా, ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకునే విధంగా 90% సబ్సిడీతో స్కీమ్స్ ఉన్నాయి. అంటే మనం ప్రత్యేకం మనకేదో మన కులానికి ప్రత్యేకంగా ఏదో కావాలని అడిగితే సాధించుకునే స్థితిలో మనం లేము. ఎందుకంటే మన నాయకత్వాలు ఆ స్థాయిలో లేవు, మన ఆలోచన విధానాలు ఆ స్థాయిలో లేవు. కాబట్టి పేదరికం నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, మీరు ఐక్యంగా ఉండండి. ఎన్ని కోట్లైనా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎన్ని కోట్లైనా సరే వితౌట్ హామీ సెక్యూరిటీ. 90% సబ్సిడీ అంటే మళ్ళీ తిరిగి కట్టక్కర్లా. మీరు 20 కోట్లు తీసుకోండి, అందులో 90% ఫ్రీగా వస్తుందన్నమాట. ఏంటి కావాల్సింది? మళ్ళీ ఐక్యత. ఆ ఐక్యత కనుక మనం సాధించగలిగితే ఆ కోట్ల రూపాయలతో మన భవిష్యత్తులన్నీ కూడా బాగు చేసుకునే అవసరం ఉంది. కాబట్టి అందరూ సమూహంగా ఉండాలి.
ఏలూరు ఉంది, ఏలూరులో అందరూ ఒక మాట మీద ఉండాలి. ఏదో పెదవేగి ఉంది, పెదవేగి మండలంలో ఉన్నటువంటి అందరూ ఒక మాట మీద ఉండాలి. ఉంటే వాటిని కామన్గా ఒక చోట హెవీ మిషనరీ తీసుకొచ్చి పెట్టి దాని ద్వారా మనం ఆ ప్రోడక్ట్ని ఉపయోగించుకొని, బహుశా ఇప్పుడు మన వాళ్ళు కబోర్డ్స్ ఇండస్ట్రీకి పెట్టారు, దీనికి చాలా మెటీరియల్ బయట తీసుకుంటున్నారు, తీసుకొచ్చి దాన్ని వర్క్ చేస్తున్నారు మిషనరీ గారు. కానీ ఆ కావాల్సినవి కూడా మనం ఇక్కడ తయారు చేసుకునే అవకాశం ఉంది. దేంతో ఈ క్లస్టర్ అనేటువంటి స్కీమ్. అది నాయకుల ముందు ఇగో వదిలేస్తే మన వాళ్ళందరూ ఐక్యం చేయడం ఈజీ అవుతుంది. ఎవరికి వాళ్ళే ఇగో ఏంటి, శివశ్రీ గారు ఆధ్వర్యంలో వీళ్ళు ఇండస్ట్రీ ఓపెన్ చేయడం ఏంటని మనం నాయకులు కొంతమంది ప్రశ్నించారు. ఆయన ఆధ్వర్యం చేయండి, మీరు మా కార్పొరేట్ అసోసియేషన్ని ఎందుకు కలవలేదు, మా అనుమతి ఎందుకు తీసుకోలేదు, ఏంటిది? ఇప్పుడు మన వాడు ఒకడు డెవలప్ అవుతున్నాడే, మన వాళ్ళు ఆయనే దీన్ని ప్రోత్సహించారే, వాళ్ళు మనం సంతోషించాలి కదా, ఆశీర్వదించాలి కదా. ఈ డైలాగ్స్ అన్నమాట. ఇది సరైన పద్ధతి కాదు. నాయకుల్లో కూడా మార్పు కావాలి. మనం ఏదైనా సరే మన కార్మికుడు ఎదుగుతున్నాడంటే మేము ఏ విధంగా మీకు సహాయపడగలం, నేనేం చేయాలి, నా పని ఏంటి చెప్పండి అని అడగలను. మా తమ్ముడు చనిపోయాడు, నిన్నటి వరకు కార్యక్రమం ఉన్నా, యాక్సిడెంట్లో దుర్మరణం పాలయ్యాడు నా సొంత సోదరుడు. అయినా సరే మధ్యలో వచ్చి మనవాడు వెనకాతలు ఉండి ఇవన్నీ కూడా చక్కబెట్టి మధ్యలో నిన్న కూడా రాత్రి మేము వెళ్ళేసరికి ఎంపీ గారు డైరెక్ట్గా కలవలేకపోయాం. నేను ఈ ప్రాబ్లంలో మళ్ళీ రాత్రి వెళ్ళాం. రాత్రి ఇంటికి వెళ్ళేసరికి 10:30-11 అయింది. మళ్ళీ పొద్దున్నే పరిగెత్తికి వెళ్ళాం. ఎందుకనంటే ఎంత చేసాం. మినిస్టర్ గారేమో అలా అన్నారు, నేను ఢిల్లీలో ఉండిపోయాను, మళ్ళీ వస్తాను. కనీసం ఎంపీ గారు కూడా లేకపోతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, మన వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసుకొని నిరుత్సాహపడతాడన్న ఉద్దేశంతో మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇన్వైట్ చేసి మరి రావడం జరిగింది. అంటే మనం చేతనాన్నంత మన వాళ్ళకి సహాయం చేసే గుణం నాయకుల్లో ఉండాలి. అంతేగాని ఇగోలు పెట్టుకుంటే మన వాళ్ళని అభివృద్ధి చేయలేం. దయచేసి నాయకత్వాలు ఆ ఇగోను వదిలేస్తే మన యొక్క జాతి బాగుపడుతుంది. మన జాతిలో ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి మన సోదరులందరూ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో వచ్చిన మన వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరికి, అలాగే సోదరులు సోదరిమణులు అందరికీ ప్రతి ఒక్కరికి అభి ఇండస్ట్రీస్ తరఫున, మా విశ్వబ్రాహ్మణ ఉద్యోగ వ్యాపారస్తుల సంక్షేమ సంఘం తరఫున మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చివరిగా మా జగదీష్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడితే మన వాళ్ళు మాట్లాడి వందన సమర్పణ చేస్తారు. దీంతో ముడి నమో విశ్వకర్మణాయ నమో వీర బ్రహ్మేంద్రాయ. ఇప్పుడు వేదికపై ఆలోచించిన పెద్దలందరికీ, అలాగే మన సహోదరులు సోదరిమణులందరికీ మా ఉద్యోగ వ్యాపారస్తుల సంఘం తరఫున నమస్కారాలు. ముఖ్యంగా నేను విజయవాడ వెళ్ళాలి. మా సార్ ఫోన్ చేసి ఇది మన సంఘం తరఫున ఇదైంది, నువ్వు కంపల్సరీ ఉండాలంటే ఇంకా నేను ఇప్పుడు విజయవాడ వెళ్ళటం మానేసి ఇది వచ్చాను. ఎందుకంటే శివశ్రీ గారు అంటే మీరందరూ ఏదో అనుకుంటారు. ఆయనతో నేను 5 సంవత్సరాల పాటు తిరుగుతున్నా. 5 సంవత్సరాల పాటు తిరుగుతుంటే ఆయన ఏంటన్నది నాకు తెలుసు. ఏంటంటే మనవాళ్ళు ఏంటంటే శివశ్రీ ఏం చేస్తాడనే టైప్ అయిపోయింది. కానీ ఒకటి ఇగో, అతను చేసేది ఏంటి మనం చేయలేమా అనే ఇగో ఉంది. మనం డెవలప్ అవ్వకపోవడానికి కారణం కూడా అదే, ఇగే. ఒకటి చేసాడు అనుకో మంచి పని, ఆడికి ఏదో ఒక పుల్ల పెట్టాలి, పెట్టండి కిందకి నింపాలి, ఆడి పైకి వెళ్ళకూడదు. అది మనస్తత్వం మనది. మనం అన్ని క్యాస్టులు డెవలప్ అవుతుంటే మనం అవ్వట్లేదని ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకు అవ్వట్లా? ఇలాగే. అదే వేరే వాడు అనుకో, ఆడు పైకి వస్తుంటే వాడు ఊతం ఇస్తాడు పైకి లేపడానికి, మన వాళ్ళు లేపరు, కిందకు లాగుతారు. అందుకనే మనం డెవలప్ అవ్వకపోవడానికి కారణం కూడా అదే. మీరు శివశ్రీ గారిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు. ఆయన దగ్గర చాలా ఉన్నాయి, చాలా మంది పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు బట్టి ఆయన అనగా తిరుగుతున్నాను కనుక ఎవరి దగ్గరికి వెళ్తే ఎలా అతన్ని ఆహ్వానిస్తారు, అతని రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. కానీ మన వాళ్ళు ఏంటంటే ఆయన ఏదో రకంగా ఇక్కడ కనిపెట్టాడు శివశ్రీ అలాగే అనుకుంటారు. కానీ ఆయన ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది కనుక మన సంఘానికి అందరికీ చెప్తున్నాను, ఆయన ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోండి, మీరు మనందరం డెవలప్ అవుతాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. మా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలండి. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అండి. మా అధ్యక్షులు శివశ్రీ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, నూరు మేయర్ గారు అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు అండి. మీ ఆశీస్సులు అన్నీ మా అభి ఇంటీరియర్స్ వాళ్ళకి నిండుగా ఉండాలని కోరుతున్నామండి. మాకు ఇంత సహాయం చేసిన శివశ్రీ గారికి
చాలా ధన్యవాదాలు.